నమస్తే. నా పేరు రమేష్ కడారి. హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. మనం కొన్న భూమి లేదా మనం కొన్న ప్లాటు కబ్జా కాకుండా ఇతరులు కబ్జా చేయకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ రోజుల్లో మనం ప్లాట్ కొనడం ఎంత కష్టమో మనం చూస్తున్నాం. కొన్నటువంటి ప్లాట్‌ని గానీ, కొన్నటువంటి భూమిని గానీ సునాయాసంగా కబ్జాదారులు కబ్జా చేసేస్తున్నారు. అందులో కబ్జాదారులలో చాలా తిమింగలాలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు లాంటి వాళ్ళు గూడా ఉంటున్నారు. అలాగే ఎవరి వీరు చేయలేరు అన్నటువంటి వాళ్ళు పొలిటికల్ వాళ్ళు కూడా దీనిలో ఇన్వాల్వ్‌మెంట్ అయితున్నారు. కాబట్టి మనం కొన్న భూమిని గానీ, కొన్నటువంటి ప్లాట్‌ని గానీ కబ్జా కాకుండా ఉండాలంటే మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మీ భూమిని మీరు సేఫ్‌గా ఉండొచ్చు. ఫస్ట్ మీరు కొన్నటువంటి భూమి ఖచ్చితమైనటువంటి రిజిస్ట్రేషన్ పలానా నంబరుకు ఏ సర్వే నంబర్‌లో రిజిస్ట్రేషన్ అయిందో ఆ భూమిలో మీరు ఉన్నారా లేదా చూసుకోండి. చాలా మటుకు మేము ఇప్పుడున్నటువంటి మాకు వస్తున్నటువంటి కేసులలో ఒక భూమి రిజిస్ట్రేషన్ అవుతుంది. పక్క భూమిలో ఇతను పొజిషన్‌లో ఉంటున్నాడు. ఆ పక్క భూమి వ్యక్తి వచ్చి ఈ భూమి నీది కాదు నాది. నీ భూమి రిజిస్ట్రేషన్ పక్కనుంది అనేసరికంటే అప్పుడు ఆ పక్కనున్న భూమి ఖాళీ చేయించలేక, ఈ ఉన్న భూమి అతనికి ఇవ్వలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే భూమి కబ్జా అవ్వాలనేటప్పుడు మనం కొనుగోలు చేసినటువంటి భూమి, రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి భూమి ఖచ్చితంగా అది అమ్మినటువంటి వ్యక్తి సర్వే నంబరే ఉందా? లేదా ఇతరుల సర్వే నంబర్ ఏమైనా మనకు వచ్చిందా? పొజిషన్‌లో మనమే ఉన్నామా? ఇతరుల పొజిషన్‌లో ఉన్నటువంటి భూమిని మనము చేసుకున్నామా? అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించుకొని ఆ యొక్క భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ భూమిని ఖచ్చితంగా మ్యూటేషన్ చేయించుకోవాలి. రెవెన్యూ అథారిటీకి మనం ఉన్నటువంటి భూమిని రెవెన్యూ డిపార్ట్మెంట్‌కి అప్లై చేసుకొని ఖచ్చితంగా 15 రోజుల నుంచి నెల రోజుల లోపల మనం భూమి రిజిస్ట్రేషన్ అవ్వడం అంత వరకు ఇంపార్టెంటో, మ్యూటేషన్ చేయించుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. మ్యూటేషన్ చేయించుకోకుండా ఉన్నట్లయితే ఆ భూమిలో మనం కొన్నట్టు రిజిస్ట్రేషన్స్ ఉన్నప్పటికీ ఆ భూమి పొజిషన్‌లో మనం కనబడము. సో, ఈ యొక్క రెవెన్యూ రికార్డులలో మనం కనబడము. కాకపోతే అప్పుడు ఇంకొకళ్ళకి రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి కబ్జా కాకుండా ఉండాలంటే మనం ఆ భూమి యొక్క ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వెంటనే మ్యూటేషన్ కూడా చేయించుకోవాలి. సో, మ్యూటేషన్ అయిన తర్వాత కూడా మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలంటే ఆ యొక్క భూమికి కాంపౌండ్ వాల్ ఖచ్చితంగా ఆ ప్లాట్‌కి గానీ, ఆ భూమికి గానీ మనం కాంపౌండ్ వాల్ మనము నిర్ణయించుకొని ఆ కాంపౌండ్ వాల్‌కు మన పేరు చక్కగా ఒక బోర్డ్ లాంటిది రాసి పెట్టుకున్నట్లయితే మీతో పాటు మీకు పక్కలో ఉన్న వాళ్ళకి గూడా ఆ భూమి మీది అని ఒక ఐడెంటిఫికేషన్ గుర్తు ఏర్పడుతుంది. కాబట్టి ఇతరులు కబ్జా చేయాలంటే కూడా కొంతవరకు ఆలోచిస్తారు. అందులో మనం ఉన్నాం అనే విషయము అందరికీ స్పష్టంగా తెలియజేస్తుంది. సో, ఇప్పుడు మనం ఇతరులు కబ్జా చేసుకోకుండా ఉండాలంటే వీటితో పాటు మనం ఎప్పటికప్పుడు ఈసీని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి 6 నెలలకొకసారి మన భూమి యొక్క ఈసీ అంటే ఇన్‌కమ్ రేట్ సర్టిఫికేట్ అంటాం. ఈసీలో మన పేరే ఉందా? లేదా ఈ మధ్యన ఏమన్నా మారిందా? అనే విషయాన్ని కూడా మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉన్నట్లయితే ప్రతి 6 నెలలకొకసారి మనం లేదా 6 మంత్స్, 1 ఇయర్‌కొకసారి లేదా ఈసీ మెంబర్స్ మనం ఈసీలో మనం ఉన్నామా లేదా అని చూసుకున్నట్లయితే మీ భూమి మీ పేరిటనే రిజిస్ట్రేషన్ అయ్యిందా? లేదా ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ అయిందా? అనే విషయం మీకు చాలా క్లియర్‌గా తెలుస్తుంది. ఒకవేళ మీరు ఇన్ని జాగ్రత్తలు పడ్డప్పటికిని మీ భూమి ఇతరుల పేరిట వాళ్ళ కబ్జా చేశారు, రిజిస్ట్రేషన్ చేశారు. అప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ అట్లయితే ఫస్ట్ మీరు పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేసి వారిపైన ఎఫ్ఐఆర్ అంటే సివిల్ కేసు కదా అనుకుంటాం. కానీ సివిల్ కేసు అయినప్పటికీ వాళ్ళు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేసి ఉంటారు. వాళ్ళు 406 ఐపీసీ ప్రకారంగా వాళ్ళు శిక్షకు అర్హులవుతారు. సో, కాబట్టి వారిపైన మనము క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద కేసు ఫైల్ చేస్తే తప్పకుండా కేసు అవుతుంది. ఒకవేళ పోలీసు వాళ్ళు ఇట్లాంటి కేసులు మేము తీసుకోము అన్నట్లయితే మీరు ఒక హైకోర్టు అడ్వకేట్‌ని సంప్రదించుకొని వారిపైన కంప్లెయింట్ చేసి ఆ యొక్క కంప్లెయింట్ కాపీని అడ్వకేట్‌కి ఇచ్చేసి దాంతో పాటు ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్‌కి ఇచ్చినటువంటి ధృవీకరణ పత్రం కూడా ఇచ్చినట్లయితే మీకు కంపల్సరీ అయితది. లేదు ఒకవేళ ఎంఆర్ఓ మీరు ఇయ్యనట్లయితే రిజిస్ట్రేషన్ ద్వారా పోస్ట్ ఆఫీస్ ద్వారా మనము పంపినట్లయితే పోస్టల్ స్లిప్స్ మరియు కంప్లెయింట్ కాపీ ఇచ్చి వారిపైన కూడా ఎఫ్ఐఆర్ చేయించవచ్చు. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ ఇతరుల పేరిట అయినప్పుడు ఆ భూమిని మనము మళ్ళీ తీసుకోవడం కోసము మీ యొక్క క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడ్ వాళ్ళది చేయించుకొని మీరు సివిల్ కోర్ట్‌లో కూడా సంప్రదించొచ్చు. కానీ మనం ఈ యొక్క భూమి ఇతరులకు కాకముందే మనం జాగ్రత్త పడ్డట్లయితే మనము మన భూమి ఇంత కష్టపడి సంపాదించుకున్నటువంటి భూమి ఎన్నో సంవత్సరాలుగా మనం ఆ యొక్క కలలు కన్నటువంటి భూమి ఇతరుల చేతికి చెందుతుందంటే మనం ఇంత చేసి కూడా వృధా అయిపోతది. దాంతో ఆ యొక్క జీవితంలో సంపాదించిందంతా కూడా మనకు వృధా అయినట్టు అనిపిస్తది. కాబట్టి మనం ఇతరులకు రిజిస్ట్రేషన్ కాకుండా ఉండడం కోసం మనం ఎప్పటికప్పుడు ఈసీలు చెక్ చేసుకొని సో, కాంపౌండ్ వాల్ పెట్టుకొని అలాగే మీ యొక్క భూమిని మీరు రెగ్యులర్‌గా పరిశీలించుకుంటూ ఉన్నట్లయితే మీ భూమి ఎక్కడికి పోదు. సో, పోయినా మీరు ఏ విధంగా రక్షించుకోవాలో కూడా మనం చెప్పుకుంటూ వచ్చినాం. సో, కాబట్టి భూమి కొనడమే కాకుండా కొన్న భూమిని కాపాడుకోవడం కూడా మనకు చాలా ముఖ్యమైన విషయం కాబట్టి మీరు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు ఈ యొక్క మమ్మల్ని సంప్రదించడానికి నా యొక్క నంబర్ రమేష్ కడారి హైకోర్టు అడ్వకేట్
9848120631 నెంబర్కి సంప్రదించండి. మీకు ఏ విషయాలైనా మనం చాలా క్లియర్గా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.